అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రహ్మగ్రంథి అంటే ఏంటి, రుద్రగ్రంథి అంటే ఏంటి. బ్రహ్మగ్రంథి అంటే మనకున్నటువంటి కుండలిని సాధనలో ఉన్నటువంటి మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకాన్ని కలిస్తే ఈ మూడింటిని కలిపి బ్రహ్మగ్రంథి అంటారు. మణిపూరక, అనాహత, విశుద్ధ ఈ మూడు చక్రాలను కలిపితే రుద్రగ్రంథి అంటారు. రుద్రం అంటే మహాశివుడని. సో మహాశివుడు ఈ విశుద్ధ గ్రంథి పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడట. హాలాహలము ఎప్పుడైతే సముద్రం నుంచి ఉద్భవించిందో అప్పుడు తన గరళాన్ని మింగాడు కదా. ఆ గరళాన్ని మింగినప్పుడు కడుపులోకి వెళ్తే ముల్లోకాలు మునుగుతాయి, పైకి వస్తే దేవలోకాలు మునుగుతాయి. ఆ టైంలో ఏం చేశాడు, తన గర్లంలో అంటే తన కంఠంలో దాచి ఉంచడం వల్ల ఆ ప్లేస్ వచ్చేసి నీలిరంగుగా మారింది. అంటే అది పైకి వెళ్తే ఊర్ధ్వలోకాలకు, కిందికి వస్తే ముల్లోకాలకు ప్రాబ్లం. సో విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేశాడట. దానివల్ల ఆ కాన్సన్ట్రేషన్ అక్కడే ఉండడం వల్ల విషాన్ని అక్కడ ఆపగలిగాడు అలా చెప్పుకొస్తారనమాట. అలాగే ఇప్పుడు మనం చేసినా కూడా అట్లాంటి కుండలిని యోగాలో చేసినప్పుడు, కుండలిని యోగా యాక్టివేట్ అయినప్పుడు, విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేసినప్పుడు మనుషులకైనా ఎవరికైనా గర్ల స్థానము అంటే విశుద్ధ స్థానం, కంఠస్థానం కదా, అక్కడ నల్లగా అంటే నీలిరంగుగా అయ్యే సూచన ఉంటుందట. నీలిరంగుగా మారే సూచన కనిపిస్తుంది అని చేసిన వాళ్ళు చెప్తున్నారనమాట.